ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరులకు రాష్ట్రాన్ని రాసిచ్చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఉద్యోగులే లేని ఓ కంపెనీకి చైర్మన్గా సీఎం తమ్ముడు కొండల్రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఆ సంస్థకు ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేటాయించిందని ఆరోపించారు. కొండల్రెడ్డికి అంత విలువైన భూమి కేటాయించడం కుంభకోణం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అంశాన్ని తాము వదిలిపెట్టమని, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మరోవైపు భూ కేటాయింపులకు సీఎం సోదరుడికి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చింది, నిన్న మా తమ్ముడు క్రిషాంక్ వెలుగులోకి తీసుకొచ్చింది ఈ అనుముల కొండల్రెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ భాగోతం. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, కంపెనీకి రూపాయి ఆదాయం లేదు, ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్, ఆఫీసు అడ్రస్ లేదు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి? ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మరి స్థలాన్ని 7 కోట్ల రూపాయలకి, గజం 3,700 రూపాయల చొప్పున కొండల్రెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం. ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారని నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారు. అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా మంత్రి గారు? మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎవరిని వదిలిపెట్టం. ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టం. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడంతో పాటుగా, అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి బ్రదర్స్ అయితే ఏదైనా చేయొచ్చా?